వృత్తం అంటే సత్యమైన మధుర సంభాషణం. సత్యం చెప్పాలి, మధురంగా చెప్పాలి. ఈ ఎట్ట కుదురుతుందో నాకు ఇంతవరకు అర్థం కాలే. సత్యం చెప్తే అది మధురంగా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నువ్వు వాడు చెప్పింది అవతల వాడు చెప్పింది అసత్యం అని తెలిస్తేనే కదా నువ్వు సత్యం మాట్లాడమని చెప్పేది. అది మధురంగా ఎటు చెప్తావు? నాకు చిన్నప్పుడు పరమానంద శిష్యుల కథ ఒకటి ఇట్లాగే చెప్పమన్నట్టు, సంతోషంగా చెప్పమని. అది ఏమిటంటే, సరే వాళ్ళందరూ వస్తే గురువుగారు ఏం చెప్పినా మీరు సంగీతంతో చెప్పండి రా అంటాడు వాడిని. చెప్పమనేప్పటికీ సరే వాళ్ళు సంగీతం చెప్పాలి కదా. ఓ పక్కన వాళ్ళ ఇల్లు అంటుకుంది, గురువుగారి ఇల్లు. గురువుగారు మన కొంప అని ఇది ఒకడండి, గురువుగారు మన కొంప ఇంకోడండి. ఇట్లా 6 అని ఆఖరికి తగలబడుతోంది. అర్థమైందా? ఇది మరి ఇవన్నీ సినిమాల్లో కూడా మనకు కొన్ని నీతులు వస్తాయి. సత్య సంభాషణం సత్యమే చెప్పాడు వాడు, మధురంగా చెప్పాడు పాటతో బ్రహ్మాండంగా. గురువుగారు మన కొంప తగలబడుతోంది నెమ్మదిగా రాగయుక్తంగా పాడుకుంటూ చివరికి చెప్పాడు తగలబడుతోందని. ఆ లోపల గురుగారి ఇల్లు సగం అయిపోయింది. ఇది కాదు చేయాల్సిన పద్ధతి. ఓకేనా?